కొనసాగుతున్న మేడారం జాతర వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. తెలంగాణ ప్రజలకు మేడారం జాతర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండా సురేఖ. రాష్ట్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందన్న మంత్రి. మేడారం జాతరను ఉద్దేశిస్తూ పీఎం మోడీ ట్వీట్. వారి ఐక్యతా స్ఫూర్తిని పరాక్రమాన్ని గుర్తు చేసుకుందామని పిలుపు. విద్యా నైపుణ్యాభివృద్ధిపై సిఐఏ సెమినార్ హాజరైన రేవంత్ రెడ్డి. ఆర్థిక ప్రగతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సీఎం రేవంత్. కొడంగల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి. సీఎం హోదాలో తొలిసారి కొడంగల్కు వెళ్లిన రేవంత్. గ్రూప్ 1 పోస్టులకు టీఎస్పీఎస్సీ షెడ్యూల్ విడుదల. 563 గ్రూప్ 1 పోస్టులకు షెడ్యూల్. చలో ఢిల్లీ మార్చ్ పునఃప్రారంభం. కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు. పద్దెనిమిదేళ్లు జైలు జీవితం అనంతరం స్వదేశానికి సిరిసిల్ల వాసులు. దుబాయ్ కోర్టు క్షమాభిక్షతో స్వదేశానికి రాక. నెల్లూరులో బర్డ్ కలకలం. వేలాదిగా చనిపోతున్న కోళ్లు. అప్రమత్తమైన పశుసంవర్ధన శాఖ అధికారులు. తమిళనాట మరో విషాదం. త్రిషాపై ఎన్డీఎంకే మాజీ నేత రాజు అసభ్యకర వ్యాఖ్యలు. కఠిన చర్యలు తీసుకోవాలని త్రిష డిమాండ్. మగబిడ్డకు జన్మనిచ్చిన కోహ్లీ అనుష్క దంపతులు. వామికకు తమ్ముడు పుట్టాడు అంటూ సంతోషంగా ప్రకటన. ఐపీఎల్ 2024 షెడ్యూల్ ఖరారు. మార్చి 22 నుంచి ఐపీఎల్ మ్యాచ్లు.